జగన్కి ఎందుకు సన్మానం చేయాలనే విషయమై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘాటుగా విమర్శలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశారని జగన్కు సన్మానం చేయాలని ప్రశ్నించారు. ఆయన గొప్పలకు 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దానికి సన్మానం చేయాలా? ఇంటి ప్రహారీ సర్వే రాళ్లపై ఫోటో పిచ్చితో ప్రభుత్వ ధనం వృధా చేసినందుకు సన్మానం చేయాలా అంటూ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపు రాజకీయాలు లేవని, వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి చెప్పారు. ఖచ్చితంగా సన్మానం చేయాలి. ఎందుకనంటే అతను సన్మానం కోరుకుంటున్నాడు పాపం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన్ని తిరస్కరించి 11 సీట్లతో వదిలేసినటువంటి ఒక మనిషి సన్మానం చేయాలని కోరుకుంటున్నాడంటే పాపం లండన్ లో మందులు పనిచేయనట్టున్నాయి. నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మందులు పనిచేస్తే 164 సీట్లు వచ్చినటువంటి మేము ఈ రోజు ఆయన 11 సీట్లు వచ్చి చిన్నపిల్లల చాక్లెట్ అడిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, లేకపోతే రాను అంటే అసలు ఆ 11 సీట్లు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేదు. అక్కడ ఏదో పొరపాటు జరిగిపోయి ఏదో జరిగి ఓట్లేశారు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏదో మొత్తం 11 సీట్లతో మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు తిరస్కరించినా ఇంకా నేను ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాడు. అసలు ప్రతిపక్ష హోదా ఎన్ని సీట్లు ఉంటే వస్తాయో తెలుసు అతనికి. ఓహో, అది తెలియదని సన్మానం చేయాలా? ఈ రోజు రాష్ట్రంలో అధోగతి పాలు చేసాడు లాస్ట్ టైం 5 సంవత్సరాలు. కేవలం ఆయన గొప్పలకి, ఆయన ఎచ్చులకి, ఆయన ఫోటోల మీద ఉన్న ఆయన పిచ్చికి, కేవలం ఉన్న అన్ని ఆఫీసులకి 3 రంగులు వేసుకుని సచివాలయాలకి 1300 కోట్ల రూపాయల్ని పాడు చేసినందుకు సన్మానం చేయాలి అతనికి. అలాగే పొలాల్లో ఫోటోలు పెట్టుకున్నాడు ఆయన. ఈ సర్వే రాళ్ల మీద ఫోటోలు పెట్టుకున్నాడు. దానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఫోటోలు పెట్టారు. దానికి సన్మానం చేయాలా? ఆయన ఇంటి చుట్టూ ఒక కంచేసుకున్నాడు, ఎవరు దూరిపోకూడదని, ఏదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాగా. ఆ దానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసుకున్నాడు. దానికి సన్మానం చేయాలా? ఆ లోపల ఉండే వాళ్ళ పొట్టలో ఏంటో నాకు అర్థం. ఎగ్ పఫ్ఫలకే 3.5 కోట్లు తినేశారు వాళ్ళు. దానికి సన్మానం చేయాలా? ఆయన ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి ఒక 200 మీటర్లు ఉంటది. ఆ 200 మీటర్లకి 5 కోట్లు పెట్టి రోడ్డు వేయించుకున్నాడు. అన్న దాంట్లో మరి ముత్యాలు పెట్టాడో, రత్నాలు పెట్టాడో, మాణిక్యాలు పెట్టాడో నాకు తెలియదు. దానికి వెయ్యాలా? దేనికి సన్మానం చేయాలి? వాళ్ళ సొంత చెల్లె, ఆయనతో రక్తం పంచుకొని పుట్టిన చెల్లి, మా అన్నయ్య అబద్ధాలు కోరు, మా అన్నయ్య ఒక్కటి నిజం చెప్పడు, నీకెందుకు సన్మానం చెయ్యాలి? నువ్వు నిజంగా మాట్లాడింది నిజమైతే బైబిల్ మీద ఒట్టేసి చెప్పు అని వాళ్ళ చెల్లి అడిగిన దానికి సన్మానం చెయ్యాలా? ఈ రోజు అదానీ గ్రూప్ నుంచి 1750 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారా? లోకేష్ బాబు గారు చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? మోడీ గారు చెప్పారా? లేదు కదా. అమెరికా సంస్థల నుంచి వచ్చింది. సంస్థల నుండి వచ్చి నువ్వు డబ్బులు తీసుకున్నావంటే, నువ్వు డబ్బులు తీసుకున్నావు అని నీ పార్టీ వాళ్ళే అంటే, నువ్వు డబ్బులు తీసుకున్నావు అని నీ చెల్లె అంటే ఇంకా దేనికి సన్మానం చేయాలి? అసలు సన్మానం అంటే ఏంటి ఆయన తెలుసా? అసలు తక్కువ ఉన్నటువంటి కరెంట్ ఎక్కువ రేటు పెట్టి కొన్నందుకు సన్మానం చేయాలా? ప్రజలందరూ కూడా చక్కగా ఉంటే ఈ ప్రజల మీద పన్నులేసి భారం వేసి ప్రజలు పీడించినందుకు సన్మానం చేయాలా? దేనికి సన్మానం చేయాలి? నువ్వు చేసినటువంటి సైకో పనులకే నీకు బుద్ధి చెప్పి ప్రజలు 11 సీట్లలో ఉంచారు. కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదు, మైండ్ పరిపక్వత రాలేదు. మనిషికి మందులు సరిగా పని చేయలేదు. రాత్రిపూట పగలపూట పక్కన కూర్చొని ఆ నాన్నతో మాట్లాడుకుంటాడు. ఆయన ఆ నాన్నతోనో దేవుడితో ఎవరితో మాట్లాడుతాడో మనకు తెలియదు పెద్దగా, ఎందుకంటే వాళ్ళు మనకు కనబడరు కదా. కాబట్టి ఇంకా మందులు సరిగా పనిచేసినట్లేవు. మందులు చక్కగా ఎవరైనా తీసుకెళ్లి మందులు ఇప్పించండి అయ్యా, కొద్దిగా పుణ్యం కట్టుకోండి.